నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ A4 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్ ఫీచర్ ఏంది అండ్ బెనిఫిట్స్ ఏమున్నాయి, అసలు ఈ స్మార్ట్ ఫోన్ కొంటే లాభం ఏడొస్తుంది అనే దాని మీద ఈ వీడియో మొత్తం ఉంటుంది. నా ఒపీనియన్ కూడా చెప్తాను ఫైనల్గా. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ ఆల్సో కుదిరితే ఇట్లా ఒక చిన్న షేర్ అయితే పక్కా చేయండి. సో ఇది రెడ్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే రెడ్మీ A4 5G ఇండియా కరెగా 5G అనేసి మంచి ట్యాగ్ లైన్తో పాటు అయితే బాగానే తీసుకొచ్చారు స్మార్ట్ ఫోన్ అయితే. ఇక్కడ టాప్లో చూసుకుంటే సేల్స్ స్టార్ట్స్ ఆన్ 24th November అని బాగా మెన్షన్ చేశారు. హైలైట్ చూసుకుందాం. సో హైలైట్లో వచ్చేసరికి అయితేనేమో 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. పెద్ద డిస్ప్లే బై 6.8 ఇంచెస్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ప్రీమియం హీలో గ్లాస్ శాండ్విచ్ డిజైన్ అంటే దాని గురించి నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ మెయిన్ మంచి విషయం ఏంటంటే 50 MP డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ 5160 mAh బ్యాటరీ, 33 watts ఛార్జర్. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చేసి 18 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 4S Gen 2 5G ప్రాసెసర్ పై ఈ ప్రైస్కి అట్లా ఇలాంటి ప్రాసెసర్ మాత్రం సూపర్ బై. మంచి ప్రాసెసర్ మంచిగా ఉంటుంది. ప్రైస్ వాల్యూ అని 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, పర్పుల్ కలర్ అండ్ బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ 4 nm అవుతుంది. నేను అందుకే ఇంతకుముందు చెప్పినా కదా, ఇది 4 nm స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అన్నమాట. నార్మల్గా మనకి ఈ ప్రైస్కి తీసుకురారు, కానీ తీసుకొస్తారు. ఇక్కడ పేమెంట్స్కి, డౌన్లోడ్స్కి అన్నిటికీ స్టెబిలిటీ ఉంటుంది. పెద్ద డిస్ప్లే అని చూపిస్తారు, పెద్ద రిఫ్రెష్ రేట్, 3.5 జాక్, 1.5 వాల్యూమ్ బూస్ట్ కూడా ఉంది. 50 MP డ్యూయల్ కెమెరా, ఇది ఇక్కడ 50 MP అండ్ మంచి మోడ్స్తో పాటు కూడా వచ్చింది బై. సో ఇంతకుముందు చెప్పిన 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ఇక్కడ హైలైట్ చేసిన. అండ్ మనకి ఛార్జర్ అయితే బై బాక్స్లో 30 watts ఛార్జర్ అయితే వస్తుంది. మీకు UFS 2.2 స్టోరేజ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 1 TB దాకా మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. కనెక్టివిటీ చూసుకొని బ్లూటూత్ వర్జన్ 5 అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వస్తుంది. 2.4 GHz అండ్ 5 GHz. ఇక్కడ షామీ వాళ్ళది హైపర్ ఓఎస్ బేస్డ్ ఆన్ Android 14 మీద వస్తుంది అన్నమాట. ఇక్కడ 2 OS అప్గ్రేడ్స్, స్మూత్ UI ఎక్స్పీరియన్స్తో పాటు వస్తుంది. 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అంటే Android 16 దాకా కూడా అప్డేట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మాత్రం మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు షామీ వాళ్ళు, బడ్జెట్లో కూడా తీసుకొచ్చారు బై. సో ప్రైస్ ఎంత అంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం అఫీషియల్గా చూసుకుంటే బేస్ వేరియంట్ అయితే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 8500 ఉంది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 1000 రూపాయలు ఎక్కువ పడుతుంది, 9500. నేను మాత్రము మీకు ఒకటే అడ్వైజ్ ఏం చేస్తున్నానంటే అవి బేస్ వేరియంట్ తీసుకోమనేసి అయితే ఒక జెన్యూన్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే అవి బేస్ వేరియంట్ తీసుకుంటే 1000 రూపీస్ మిగులుతాయి. దాంట్లో మీకు మళ్ళీ పౌచ్లని, టెంపర్ గ్లాస్లని అవిట్లకి సరిపోతాయి అన్నమాట, ఒక 500 అట్టే పోతాయి. ప్లస్ మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. స్పార్కల్ పర్పుల్ కలర్ ఉంది అండ్ స్టార్ బ్లాక్ కలర్ వేరియంట్లో కూడా వస్తుంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అన్న అంటే ఇట్లా మీరు అమెజాన్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఇది లిస్టింగ్ అయింది. సో సేల్స్ స్టార్ట్స్ ఆన్ 27th November 12 PM అనేసి అయితే ఇది లిస్టింగ్ అయిపోయింది బై. సో ఇంతకుముందుకి అయితే రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లో చూపించిన అది ఇక్కడ కూడా ఉంది. సో 27th November నెక్స్ట్ వీక్ లాంచ్ అన్నమాట, అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతే అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. అండ్ మంచి ప్రాసెసర్ బై స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 4 nm ప్రాసెసర్. ఇక్కడ 2 A78 కోర్స్ అనమాట, 2 GHz మీద. వచ్చేసరికి A55 కోర్స్ 1.8 GHz మీద 4 nm ప్రాసెసర్. హెచ్డి రెజల్యూషన్ మీద వస్తుంది. 6.8 ఇంచెస్ డిస్ప్లే, డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు వాటర్ డ్రాప్ అంటారు, కొద్దిగా డ్యూ డ్రాప్ అంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇక్కడ పైన చూపించేస్తాను. సో ఇక్కడ డ్యూ డ్రాప్ అని చూపిస్తుంది కదా, అది ఇక్కడ కూడా బాగుంది, కలర్ చేంజెస్ అనిపిస్తుంది, ఒక డ్రాప్ లాగా కర్వ్ లాగా వస్తుంది. సో పర్లేదు బై, యాక్సెప్టెడ్. ఎందుకంటే తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి ఇంతకన్నా కూడా ఏం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. 60 నుంచి 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ డస్ట్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంది. అండ్
నెక్స్ట్ చూసుకుంటే బ్రైట్నెస్ చూసుకోవచ్చు, ఇంత నుంచి ఇంత రావచ్చు అనేసి అయితే. కెమెరా చూసుకుంటే మాత్రమే బేసిక్ కెమెరా 50 మెగా పిక్సెల్ వస్తుంది, 1.8 అపర్చర్తో పాటు 5P లెన్స్, ఫ్లాష్ 1080p 30fps వస్తుంది. బేసిక్ రికార్డింగ్ 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2.2 అపర్చర్, 1080p 30fps రికార్డింగ్స్, మోనో సింగిల్ స్పీకర్ వస్తుంది, 3 జాక్, సింగిల్ మైక్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మిగతా ఫీచర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి బై. ఎస్, ఎలాంటి ఫీచర్స్ అంటే బై వైఫై 5 వస్తుందండి, డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5 ఇచ్చారు. ఇంతకుముందు చూసిన 5.3 ఉంటే మళ్ళీ చేంజెస్ చేసినట్టారు. సో ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5 ఇచ్చారు అనమాట. అండ్ 5G కనెక్ట్ సంబంధించి చూసుకోవచ్చు, 3 4 5 6 7 ఏవైతే ఇంపార్టెంట్ 5G బ్యాండ్స్ ఏవైతే మనకి కంపల్సరీ కావాలో అవే 5G బ్యాండ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిరు అన్నమాట. అండ్ సిమ్ కార్డ్ స్లాట్ చూసుకుంటే డ్యూయల్ సిమ్ స్లాట్స్ వస్తున్నాయని మెన్షన్ చేసిరు. ఇక్కడ 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డ్ స్లాట్, 1 TB పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. వర్చువల్ ర్యామ్ ఉంది కానీ పక్క పెట్టేసి పరకేం వాడాల్సిన అవసరం లేదు. ర్యామ్ గురించి స్టార్టింగ్లో కూడా మాట్లాడుకున్నాం, ప్రైస్ కూడా 4GB ర్యామ్, 65GB స్టోరేజ్ వేరియంట్, అండ్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, అవే ఇక్కడ అదే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే IP54 అన్నమాట, బేసిక్ యూస్కి అవన్నిటికి సరిపోతుంది. అండ్ కింద ప్లాస్టిక్ బాడీ పై బ్యాటరీ గురించి అయితే మనం ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నాము. 5160 mAh బ్యాటరీ విత్ 18 watts మ్యాక్స్ సపోర్ట్ వస్తుంది. కానీ బాక్స్లో మాత్రం మన వాళ్ళు 33 watts పక్కా ఛార్జర్ అయితే ఇస్తారు బై. అంటే ఫ్యూచర్లో మేబీ బాక్స్లో కానీ ఛార్జర్ తీసే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి నాకు ఎక్కువనే. సో ఇది ఒక్కసారి కన్సిడర్ అయితే చేసుకోండి. అండ్ UI వచ్చేసరికి అయితేనేమో షామీ వాళ్ళది హైపర్ OS వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్లో, Android 14 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు అనమాట. అవి 2 OS అప్గ్రేడ్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ దీని తర్వాత పోయి మచ్ అవైటెడ్ షామీ వాళ్ళది డైలర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో చాలా మందికి తలకనొప్పి ఉంటుండే కదా, సో గూగుల్ డైలర్ కాకుండా షామీ డైలర్ వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకోవడం మాత్రమే సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సో ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇన్డెప్త్గా స్పెసిఫికేషన్స్ అనమాట. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము నేనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్లా వాల్యూ ఫర్ మనీలా అట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్, అంటే రికార్డింగ్ చేసే టైంకి మాత్రము చాలా మంచి స్మార్ట్ ఫోన్ అంటాను బై. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోను, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ఆఫర్స్ ఉన్నాయా లేదా తెలియదు. సో ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ మోస్ట్లీ ఒక 500 or 800 అట్లా కార్డ్ ఆఫర్స్ కానీ బ్యాంక్ ఆఫర్స్ కానీ ప్రొవైడ్ చేసే అవకాశం అవుతుంది బై. ఒకవేళ ఆ ఆఫర్స్ ఉంటే పక్కా అవైల్ చేసుకొని యూజ్ చేసుకొని పర్చేజ్ చేసుకోమనేసి అయితే ఒక జెన్యూన్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను బై. ఎందుకు ఇట్లా మెన్షన్ చేస్తున్నాం అంటే అట్ ప్రెసెంట్ ఈ ప్రైస్ కేటగిరీలో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. ప్లస్ రెడ్మీ వాళ్ళ ఏ సిరీస్ బడ్జెట్ సెంట్రిక్ బడ్జెట్ కేటగిరీ కిందకి బాగా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు 5Gలకు కూడా ఇంత తక్కువ ప్రైస్కి రావడం అనేది చాలా మంచి విషయం అనమాట. సో పక్కా ఈ స్మార్ట్ ఫోన్ కుదిరితే ఇట్లా తీసుకోవాలంటే కూడా తీసుకోండి. ఎవరికంటే టీనేజర్స్కి బాగుంటుంది, ప్లస్ 5G కూడా ఉంది కాబట్టి కొంచెం డీసెంట్గా కొన్ని లైట్ వెయిట్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ సెకండరీ ఫోన్ లాగా ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇవ్వచ్చు. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే తక్కువ బడ్జెట్ ఉందో, లైక్ 8,000 లోపలనే స్మార్ట్ ఫోన్ తీసుకోవాలన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా తీసుకోవడానికి అడ్వైజ్ అనమాట. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆఫ్లైన్లో మీకు జర వాల్యూ ఫర్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆఫ్లైన్లో కూడా ఒకసారి దొరికితే ఇట్లా పర్చేజ్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. వీడియో యూస్ఫుల్ అయింది, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా మ్యాక్సిమం ట్రై చేస్తాను రిప్లై అయ్యాకే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ స్పెక్స్ చూసారు. ఫైనల్గా మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఈ ప్రైస్ కానీ ఇచ్చే డీసెంట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు, బడ్జెట్ లోపల కూడా మంచిగానే తీసుకొచ్చారు అనేసి అయితే అనిపించింది. తీసుకోవాలా వద్దా చాలామందికి డౌట్ రావచ్చు, తీసుకోవచ్చు అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను, బడ్జెట్లో వస్తుంది కాబట్టి. అండ్ మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. డౌట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా మ్యాక్సిమం రిప్లై ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.